నాకు జర్మనీలో ఎస్పెషల్లీ బర్లిన్లో సమ్మర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అందరూ డ్రెస్సెస్ బాగా వేస్తారు? చిచ్చి అలా కాదు, ఇలాంటి పువ్వులు కనిపిస్తాయని, ఇలాంటి అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు ఇస్తామని. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. హలో గాయ్స్, వెల్కమ్ టు చిల్లర్ బాయ్స్. ఈరోజు మాకు హాలిడే, May 1st లేబర్స్ డే. లేబర్ కాబట్టి మేము కూడా హాలిడే ఇచ్చారు. సో ఈరోజు మేము సిటీ అంతా తిరుగుతాం. సిటీ అంతానా? సిటీ అంతా కాదు, ఏదో స్పాట్ ఫిక్స్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ అంటే క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ కాదు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ డిసైడ్ చేసింది చిల్ వైఫ్. సో ఓపెన్ ఎయిర్ పార్టీస్ అవన్నీ నాకు తెలియదు. ఓకే, తింటాం, తాగము, ఊగుతాం. ఇది ఈరోజు ప్లాన్. లెట్స్ గో. వావ్, వాట్ ఏ నేచర్ కదా. నీ డ్రెస్ బాగుంది, నీ వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చింది. కుక్కర్ వస్తుందండి. నేను మాట్లాడేటప్పుడు అవ్వాలి అది. సరే, టేక్ 2. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బెర్లిన్లో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డోనర్ స్పాట్కి వెళ్తాం. అక్కడ అంటే బర్గర్ టైపు బెర్లిన్ స్పెషాలిటీ అనమాట. అది వేసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్, ఎక్కి చావు. ఇందాక ఆ ఊబాన్లో ఫాస్ట్ ఎక్కిస్తున్నా అంటే ఏం తెలుసా? ఏంటి రాంగ్ కిస్సెస్ కదా. జర్మన్లో కిస్ అని అంటే పిల్లో. కిస్ ఇస్తావా? సో చూపి ఒకసారి స్పాట్, మంచి స్పాట్కి వచ్చి కూర్చున్నాం ఇక్కడ మేము. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. స్పాట్ అంటే పార్క్ ఏముంది? పార్కే, ఇంకా కాకపోతే ఎత్తుకోవాలి కదా. సో నా చేతిలో ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట డోనర్లు. దీంట్లో వెజ్ నాన్ వెజ్ చెప్పాలి. ఐ డోంట్ నో, చూసి తెలుస్తుంది. నాకు తెలుసు కానీ చెప్పను, ఎందుకంటే 2 తింటాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? నా ఫేవరెట్ డోనర్ ఇది చికెన్ డోనర్. హౌ డు యు నో ఇట్స్ చికెన్? తెలుసు నాకు. ఏముండదు, శాండ్విచ్ లానే, కాకపోతే పెద్ద సైజు. మెంటల్ ఎక్సర్సైజ్ నాకు తిన ప్రతిసారి. చూడు, వాట్ ఏ బ్యూటీయా. బిస్మిల్లా. నీలో సంద్రాలలో తుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూశాను నేనే. బాగుందా? సేమ్ టేస్ట్? అది తెలిపాను. ఏది తిన్నా, ఎక్కడ తిన్నా డోనర్ ఇంత కిక్ రాదు నాకు, ఈ ఒక్క ప్లేస్లో తప్ప. ముస్తఫా అది కూడా ఓకే, 2 సూపర్. అది తెలిపాను. ఇది ఆపితే నేను తింటాను ఇప్పుడు. ఇందాక డౌట్ అడిగినావు కదా, వెజ్ నాన్ వెజ్ ఎట్లా తెలుసా అని. తిండి చెప్తా అంటావు కాదు, వాడు దీని మీద X మార్క్ పెట్టాడు వెజ్ పైన. ఓకే, సో వెజ్ కూడా నేనే చేస్తా, అంటే టెస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని. మళ్ళీ ఏముందిరా తేడా అనిపించచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుందా, అది చీజ్ అనమాట, పన్నీర్లా ఉంటుంది, కొంచెం హాట్ పన్నీర్ లాగా. చాలా ఇంకేమో నాకు వద్దు, నాకు చికెన్ ఇష్టం. నేను చికెన్కి వెళ్తాను. తీసుకో, నాకు ఎక్కువైపోయింది. నాకు తెలుసే, అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి నా దగ్గరికి వస్తామని నాకు తెలుసు. అందుకే
స్టార్టింగ్ ఒకసారి ఏదో డైలాగ్ అన్నావు, మొత్తం నువ్వు చేస్తావా? చాలు ఇంకేమో. సరే తరలే. నా బాధ ఎంత ఏంటంటే చికెన్ తిన్న వెజ్ తిన్నా అనుకో, నాకు చికెన్ తిన్న ఆ ఫీల్ పోతుంది. కొంచెం ఆగి తిన పర్లేదు. నాకు జర్మనీలో ఎస్పెషల్లీ బర్లిన్లో సమ్మర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పు? తెలుసు ఎందుకు చెప్తే. ఎందుకు అందరూ డ్రెస్సెస్ బాగా వేస్తారు. చిచ్చి అలా కాదు, ఇలాంటి పువ్వులు కనిపిస్తాయని, ఇలాంటి అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు ఇస్తామని. అంటే అందరికి కాదు, నీకేస్తాలే కానీ. అయిపోయిందా? సూపర్గా ఉందండి. ఎవరు తాలూకా అండి? తప్పుగా ఆలోచిస్తున్నాను. నేను పతివ్రతుడిని అలా అనుమానించకు నా మీద, నా శీలం పోతుంది. పతివ్రతుడు అంట. ఏదోలే బొంగు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? తినేసినాం, అదేదో పార్టీ అవుతుంది, వెళ్ళాలి, చూడాలి. పార్టీకి వెళ్ళి చూస్తామా? ఓకే. బాగ్ 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 బోసా బోసా. నువ్వు డాన్స్ చేస్తావా? నువ్వు చేస్తావా? నేను చేస్తా, ఎక్కడైనా చేస్తా. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, రెడీ, లెట్స్ గో. చిన్నప్పుడు మారంపేట గేమ్ ఉంటుంది చూడు, అది ఆడుతారు వీళ్ళు ఇక్కడ. వాడు ఆ బాటిల్ తీసుకుంటాడు, తీసుకొని మధ్యలో బాటిల్ని ఆడేస్తున్నాడు. ఏయ్ పడింది. వాళ్ళు బీల్ని ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తాడు అనేది పాయింట్. అక్కడ గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు తాగేస్తారు, వాడు ఎచ్చి పెట్టేటప్పటికల్లా అయిపోవాలి, అది కింద పెట్టాలి. ఫస్ట్ ఎవరు ఆగొడతారు అనేది గేమ్. ఓ మంచి స్కీమే. ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక బాటిలే కదా అంటుంది. ఒక బాటిల్ కాదు, ఇక్కడ చూడండి అన్ని బాటిల్ ఉన్నాయి, అన్ని తాగాలి. అది ఎలా ఉంది వైబ్? బాగుందా? అదిరిపోయింది. ఎంజాయ్ చేస్తున్నావా? ఇంకా అంటే నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఏం కావాలి ఇంకా నీకు? ఇంతమంది బాగుంటే ఎట్లా సెలెక్ట్ చేస్తావు నువ్వు? ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఇంకెందుకు? చేసుకోకపోయింటే వేరే సినిమా అయ్యేది. ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురు తెల్ల పాపలతో ఉండేటువంటి. అయితే వెళ్ళి ఇదిదా బెర్లిన్ అంటే. సమ్మర్కి కదా వెయిట్ చేసేది మనం. అది ఇరిపోయింది. పార్క్ కాదు, పైప్ కూడా కాదు. ఏంటో నేను చెప్పను. మీకు పాపలు కావాలంటే పాపలు, బాబులు కావాలంటే బాబులు, ఎవరైనా దొరుకుతారు. ఎత్తుక్కున్నోడికి ఎత్తుక్కున్నంత మొత్తం. చేసిన మంచి పనులు ఎప్పుడు చెప్పుకోవద్దు అంటారు, కానీ నేను చెప్పుకుంటా. ఇందాకనే పార్క్ బెంచ్ పైన ఒక ఫోన్ కనిపించింది, నాకు కాదు మా వైఫ్కి. సో అది పోలీసులకు ఇచ్చేసినాం మేము. ఫీలింగ్ ప్రౌడ్, రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్. అంతే మరి. ఫీలింగ్ ప్రౌడ్ విత్ 69 అదర్స్ అన్నట్టు. ఇక ముందర వెళ్తున్నాడు, ఈ పోలీసు వాళ్ళకి ఇచ్చినాం మేము. అది థ్యాంక్స్ చెప్పిండు. రే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? నాలో మంచితనం ఇంత ఉంటుందని అసలు బేసిక్గా మంచివాడిని. ఇందాక ఒక డ్రెస్ నచ్చింది నాకు చాలా, అయితే కానీ అది అమ్మాయి వేసుకోవాలి, అబ్బాయి వేసుకున్నాడు. అదే కదా బెల్లింగ్ స్పెషాలిటీ. మీరు బెల్లింగ్ రావాలనుకోండి, అబ్బాయిల డ్రెస్సులు అమ్మాయిలు వేసుకోవాలి, అమ్మాయిల డ్రెస్సులు అబ్బాయిలు వేసుకోవాలి. మామూలుగా ఉంటే నచ్చదు బెల్లింగ్ మనకి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఎందుకు?
మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చేసాం, అంటే ఇంటికి వచ్చేస్తున్నాం. చీజ్ కేక్ ఒకటి ఉంది, ఇంటికి వెళ్ళి తిందాం. ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. అన్ఫార్చునేట్లీ అక్కడ దుబాయ్ చాక్లెట్ అంటే దుబాయ్ చాక్లెట్ మొత్తం కింద పడిపోయింది. అయినా పర్లేదు, ఏరుకొని మరి తింటాం. ఓకే, లెట్స్ సే బిస్మిల్లా. నిజంగానా బాగుందా? అది ఈరోజు మన వీడియో. మంచిగా బయటికి వెళ్ళినాం, చిల్ అయినాం, తిరిగినాం, ఎగిరినాం, తాగినాం జ్యూస్, మళ్ళీ రాసి తింటున్నాం. అలా ఉంటుంది అనమాట ఒక చిల్ డే బెర్లిన్లో. ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూసారు. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ చిల్ కంటెంట్. బిస్దాన్ షూస్ ఇంకేంటండి, ఖుదాఫీస్.